హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు అయితే ఎక్సెల్ 100 అయితే ఫుల్ ఇంజిన్ అయితే ఫిట్ చేస్తున్నాను. దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మేము ముందుకు వచ్చాను. చూడండి, ఫస్ట్ మెయిన్ ఛాంబర్లో వచ్చేసి క్రాంకు కిక్ రాడ్ సాఫ్ట్ అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇంక వేరే ఏమీ రావు దానిపైన ప్యాకింగ్ వేసుకునేసి ప్యాకింగ్ని సెట్ చేసుకోవాలి. సో ఈ కిక్ రాడ్కి అయితే టైమింగ్ అయితే వస్తుంది. అక్కడ కిక్ రాడ్కి టైమింగ్ వస్తుంది. టైమింగ్ సెట్ చేసుకున్న తర్వాత దానిపైన వేరే కేసు వస్తుంది. ఆ కేసుని సెట్ చేసుకునేసి 8mm బోల్డ్ వస్తుంది. ఆ 8mm బోల్డ్ని ఫుల్ ఫిట్ చేసుకోవాలండి. ఫుల్ టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకున్న తర్వాత చూడండి, 8 TB పెట్టుకొని 8 TBతోనే టైట్ చేసుకోవాల్సి వస్తుంది. టైట్ చేసుకున్నాక మ్యాక్సిమం 50% అయితే ఇంజిన్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. తర్వాత క్లచ్ సైడ్ అయితే ఫిట్టింగ్ చేసుకోవాల్సి వస్తుంది. చూసారా, ఆ ఫుల్ టైట్ అయిన తర్వాత క్లచ్ లోపల 8mm బోల్డ్ 2 పొడుగు బోల్డ్లు వస్తాయి. ఆ బోల్డ్ కూడా మనం సెట్ చేసుకోవాలి. కంపల్సరీ వేసుకోవాలండి. ఇవి వేసుకొని ఫుల్ టైట్ చేసుకోవాలి. ఇది కూడా 8mm బోల్డే. ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత టైమింగ్ చైన్ వస్తుంది. టైమింగ్ చైన్ వేసుకోవాలి. ఇవి వచ్చేసి 22.5 లింకులు వస్తాయి. తర్వాత టెన్షన్ ప్యాడ్స్ వస్తాయి. టెన్షన్ ప్యాడ్ వేసుకోవాల్సి వస్తుంది. ప్యాడ్స్ వేసుకున్న తర్వాత 10mm బోల్ట్ వస్తుంది. దీనికి చూడండి, ఆ టైప్ వస్తుంది 10mm బోల్ట్. 10mm బోల్ట్ని ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫిట్ చేసుకున్న తర్వాత అది పంప్ అండి. పంపు వీల్ పక్కనే ఉంది చూడండి. ఆ పంపు వీల్ కంపల్సరీ అయితే క్లీన్ చేసుకుని దాన్ని తగిలించుకోవాలి. ఇంజిన్ మొత్తానికి ఆయిల్ని సర్క్యులేషన్ చేసేది అదే. అది 10mm బోల్టు. 10mm బోల్ట్తో దాన్ని సెట్ చేసుకోవాలి. తర్వాత ఇది వచ్చేసి గేర్ వీల్ అండి. చూసారా, దాన్ని కరెక్ట్గా ఆడ వచ్చేసి చిన్న పాయింట్లో ఇది ఉంటుంది. దాన్ని కరెక్ట్గా ఈ పాయింట్కి సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకుంటే అది ఎటు కదలకుండా కరెక్ట్గా ఉంటుంది. అది కంపల్సరీ అయితే చూసుకోవాలా. ఎటు సైడ్ వేసినా ఇబ్బంది లేదు. చెక్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇది రివర్స్లో తిరుగుతుందండి. ఇది ఈ గేర్ వీల్ లాగా ఉంది కదా, దాన్ని వచ్చేసి సిట్టింగ్ చేసుకోవడానికి లోపలికి వెళ్తుందండి. చాంబర్ లోపలికి వెళ్తుంది. దాన్ని ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది. ఫిట్ చేసుకున్న తర్వాత క్లచ్ బెల్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత దీనిపైన క్లచ్ బెల్ వస్తుంది. చూడండి, క్లచ్ బెల్ సిట్టింగ్ చేసుకోవాలి. దానికి ముందు మనం ఏం చేయాలంటే క్లచ్ బెల్ట్కి బుష్ వస్తుందండి. ఆ బుష్ని వేసుకోవాలి. బుష్ వేసుకున్న తర్వాత క్లచ్ బెల్ట్ అండి ఇది. చూడండి, క్లచ్ బెల్ట్ సిట్టింగ్ చేసుకోవాలి. క్లచ్ బెల్ట్ సిట్టింగ్ చేసుకున్న తర్వాత దానిపైన వాషర్ వస్తుందండి. పెద్ద వాషరు, చిన్న వాషర్ ఒకటి, పెద్ద వాషర్ ఒకటి ఉంది కదా. పెద్ద వాషర్ వస్తుంది. పెద్ద వాషర్ వేసుకోవాలి. ఆ పెద్ద వాషర్ వేసుకున్న తర్వాత క్లచ్ షూ వస్తుందండి. మొత్తం పికప్ అంతా కూడా ఈ క్లచ్ షూ అండి. మనకు క్లచ్ ప్లేట్లు ఎట్లాగో గేర్ బండ్లో ఈ ఎక్సెల్కి క్లచ్ షూ అలాగండి. అది పికప్ లాగడానికి, బండి స్పీడ్ లాగడానికి అది యూజ్ అవుతుంది. దానిపైన మళ్ళీ వాష్ వేసుకోవాలి. వాష్ వేసిన తర్వాత నట్ వస్తుందండి. ఈ నట్ వచ్చేసి రివర్స్ థ్రెడ్ అండి. లూజ్ చేస్తే టైట్ అవుతుంది, టైట్ చేస్తే లూజ్ అవుతుంది. అది గమనించుకోవాలి మనము. దాన్ని ఫుల్ టైట్ చేసుకున్న తర్వాత 3 8mm బోల్డ్లు వచ్చే ప్లేట్ వస్తుంది. ఇదండి ప్లేటు. ఆ ప్లేట్ సీటింగ్ చేసుకోవాలి. సీటింగ్ చేసుకున్న తర్వాత 3 8mm బోల్డ్లు వస్తాయి. ఆ బోల్డ్ని సెట్ చేసుకోవాలి. క్లచ్ కేసు బిగించుకునేవాలి. బిగించుకునేసి మళ్ళీ దానికి 8mm బోల్డ్లు వస్తాయి. ఫుల్ టైట్ చేసుకోవాలి. అక్కడికి మ్యాక్సిమం సగం వర్క్ అయితే అయిపోయిందండి. తర్వాత బోరు ప్యాకింగ్ చేసుకొని బోర్ని దింపుకోవాల్సి వస్తుంది. ఈ రెండింటికి ముందు పిస్టన్ అనేది మనం సిట్టింగ్ చేసుకోవాలండి. అది కూడా మీకు ఎలా చేయాలనేది నేను చూపిస్తాను. ఈ కంపెనీ కాబట్టి ఆల్రెడీ రింగ్స్ వాళ్ళే సెట్ చేసి ఇచ్చేసి ఉంటారు. ఓకేనా?
ఇది వచ్చేసి పిస్టన్ లాక్ అండి. ఇది ఆల్రెడీ పిస్టన్ లాక్ ఒకటి లోపలే ఉంటుంది, పిస్టన్కి ఒకటి మాత్రం బయట ఉంటుంది. మనం వేసుకున్న తర్వాత మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. సో అదండి, ఇది కంపెనీ బోర్ అండి. ఇది ఈ డబల్స్ వేసుకొని తర్వాత ప్యాకింగ్ సెట్ చేసుకొని మళ్ళీ పిస్టన్ సెట్ చేసుకొని తర్వాత బోర్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. పిస్టన్ తీసుకొని ఈ పిస్టన్కి వచ్చేసి యారో మార్క్ ఉంటుంది. ఆ యారో మార్క్ని మనం ఏం చేయాలి, కింద వైపుని పెట్టుకోవాల్సి వస్తుంది. అలా పెట్టుకోకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ వాల్వులు సీటింగ్ కోసం మార్కింగ్ వాళ్ళే ఇచ్చారు కదా, ఒకటి పెద్ద వాల్వ్ ఒకటి చిన్న వాల్వ్ వస్తుంది. అది రివర్స్ అవుతుంది అనమాట. అలా రివర్స్ అయితే పిస్టన్కి వచ్చేసి వాల్వులు తగులుతాయి. కాబట్టి వాడు యారో మార్క్ ఇచ్చాడు. ఆ యారో మార్క్ మనం ఏం చేయాలంటే కింద వైపు దింపుకోవాల్సి వస్తుంది. ఒకటైతే ఆల్రెడీ వేసి ఉంటారు లాక్, అది ఇంకోటి మనం వేసుకోవాలి. దాని తర్వాత మనం ప్యాకింగ్ పెట్టుకొని మళ్ళీ బోర్ని దింపుకోవాల్సి వస్తుంది. బోర్ దింపుకున్నాక అది వచ్చేసి టాప్లో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఏ బండికైనా సరే పిస్టన్ అనేది టాప్లో ఉండాలా. అదే మనకు టైమింగ్ అండి. టాప్లో పెట్టుకున్న తర్వాత గ్యాస్ కిట్ వేసుకోవాల్సి వస్తుంది. గ్యాస్ కిట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనము ఒకటి ముందుగానే టెన్షన్ ప్యాడ్ అయితే దింపుకున్నాము. తర్వాత ఇంకొక టెన్షన్ ప్యాడ్ పెడుతున్నాము. నెక్స్ట్ హెడ్ ఎత్తుకుంటాము. హెడ్కి వచ్చి లేతులు రెడీ చేయించాము. రెడీ అయిన తర్వాత వచ్చేసి క్యామ్ పోయిందండి, క్యామ్ కొత్తది వేసాను. నెక్స్ట్ వచ్చేసి మొత్తం అంతా సీటింగ్ చేసుకొని ర్యాకర్స్ అన్నీ కూడా సెట్ చేసుకున్నాము. ర్యాకర్స్ సెట్ అయిపోయిన తర్వాత ఈ క్యామ్కి వచ్చేసి చిన్న బుష్ లాగా వస్తుంది. ఆ బుష్ని సెట్ చేసుకోవాలి. ఆ టైమింగ్ వీల్కి సీటింగ్ కోసం అనేది కంపెనీ వాళ్ళు ఇచ్చినారండి. అది సెట్ చేసుకున్నాక ఇంకా గ్యాస్ కిట్ వేసుకునేసి హెడ్ అయితే మనం సెట్ చేసుకోవాల్సి వస్తుంది. హెడ్ సెట్ చేసుకున్న తర్వాత మనకు ఈ 10mm నట్లు అయితే వస్తాయండి. 10mm నట్లు వాషర్లు అవి వేసి ఫుల్ టైట్ చేసుకోవాలండి. మ్యాక్సిమం వీలైనంత వరకు ఫుల్ టైట్ చేయాల్సి వస్తుంది. ఇది మొత్తం హెడ్ మొత్తాన్ని బోరు ఇంజిన్ అంతా కలిపి ఈ నట్లు అయితే గట్టిగా పట్టుకుంటాయండి. ఫుల్ టైట్ చేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఆయిల్ లీకేజు స్టార్టింగ్ ప్రాబ్లం వస్తుంటాయి. సో కంపల్సరీ అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ అయిపోయిన తర్వాత టైమింగ్ వీల్ అయితే సెట్ చేసుకోవాలి. టైమింగ్ వీల్ సెట్ చేసుకుని ఇక్కడ చూడండి, ఈ డాట్ వచ్చేసి ఇట్లా స్ట్రైట్గా రావాలి. గీతలు వచ్చినాయి కదండి, కరెక్ట్గా ఈ హెడ్కి అయితే లెవెల్గా ఉండాలండి. ఒకే లెవెల్లో ఉండాలి, క్రాస్ అయితే ఉండకూడదు. తర్వాత ఆ పక్క వచ్చేసి ప్లగ్ కాడ వచ్చేసి టాప్లో ఉండాలండి అది పిస్టను. సో దానికి వచ్చేసి ATM బోర్డు ఒక 2 ఇస్తారు లాక్ చేయడం కోసము. లాక్ చేయడానికి ఒక ప్లేట్ ఇచ్చాడు. మొత్తం లాక్ చేసినామంటే ఇంజిన్ మొత్తం సీటింగ్ అయిపోయినట్టు అండి.